ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజుల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. కొందరు ఏమంటారంటే, మన ప్రభువును యేసు అని పిలవకూడదు, కేవలం హెబ్రీ నామమైన యెషూవా అని మాత్రమే పిలవాలి అని వాదిస్తున్నారు. మరికొందరు గ్రీకు లేదా హెబ్రీ భాషల్లో జే అనే అక్షరం లేదని, కాబట్టి జీసస్ అనే పేరు బైబిల్ ప్రకారం తప్పు అని కూడా అంటున్నారు. ఇందులో నిజమెంత? అసలు మనం యేసు అని పిలవవచ్చా? ఈ రోజు దీని గురించి స్పష్టంగా తెలుసుకుందాం. నిజానికి యెషూవా అనేది హెబ్రీ పేరు. దీనిని ఇంగ్లీష్లో జోషువా యెహోషువ అని అంటాం. అదేవిధంగా యేసు జీసస్ అనేది హెబ్రీ పేరుకు గ్రీకు అనువాదమైన ఈసూస్ నుండి వచ్చిన పదం. అంటే యెహోషువ మరియు యేసు అనేవి ఒకే పేరుకున్న వేర్వేరు ఉచ్చారణలు మాత్రమే. ఉదాహరణకు బైబిల్లో అపోస్తలుల కార్యములు 7:45 మరియు హెబ్రీయులకు 4:8 చూస్తే, అక్కడ పాత నిబంధనలోని యెహోషువను సూచించడానికి కూడా యేసు అనే పదాన్నే ఉపయోగించడం మనం చూడవచ్చు. ఒక వస్తువును ఏ భాషలో పిలిచినా దాని స్వభావం మారదు. ఉదాహరణకు తెలుగులో పుస్తకం అంటాం, ఇంగ్లీష్లో బుక్ అంటాం, హిందీలో కితాబ్ అంటాం. భాష మారినంత మాత్రాన ఆ వస్తువు మారిపోదు కదా. అలాగే మనం ఆయనను యేసు అని పిలిచినా, యెషూవా అని పిలిచినా, చైనీస్ భాషలో యెసో అని పిలిచినా ఆయన ఎవరో మనకు తెలుసు. ఏ భాషలోనైనా ఆయన పేరుకు అర్థం ఒక్కటే, ప్రభువే రక్షణ. ఇక జ అనే అక్షరం గురించి మాట్లాడితే, బైబిల్ రాసిన భాషల్లో జే లేదన్నది నిజమే. కానీ దాని అర్థం మనం జెరూసలం యెరూషలేము అని గాని, జూడ యూదా అని గాని అనకూడదని కాదు. మనం ఒక భాషలో మాట్లాడుతున్నప్పుడు ఆ భాషా పద్ధతులను ఉపయోగించడం సహజం. ఉదాహరణకు అమెరికన్లు సేవియర్ అని రాస్తే, బ్రిటిష్ వారు సేవియర్ అని రాస్తారు. ఒక అక్షరం అటు ఇటు అయినంత మాత్రాన మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో మారిపోదు. యేసు, యెషూవా, యేసుస్ ఇవన్నీ ఒకే రక్షకుడిని సూచిస్తాయి. ప్రభువు నామాన్ని కేవలం హెబ్రీ లేదా గ్రీకు భాషల్లోనే పలకాలని బైబిల్ ఎక్కడ ఆజ్ఞాపించలేదు. పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ దిగివచ్చినప్పుడు అపోస్తలు అక్కడ ఉన్న అనేక దేశాల వారితో వారి వారి స్వంత భాషల్లోనే మాట్లాడారు. అంటే దేవుని సువార్త ప్రతి భాషలోని వారికి అర్థమయ్యేలా చేరాలని దేవుని సంకల్పం. అక్కడ స్పెల్లింగ్లు లేదా భాషా ప్రాధాన్యతలు ముఖ్యం కాదు. మనం ఆయనను యేసు అని పిలుస్తున్నామంటే అది మనకు అందుబాటులో ఉన్న అనువాదాల ద్వారా ఆయనను అలా పరిచయం చేసుకున్నాం కాబట్టి. దేవుడు ఒక భాషను తక్కువగా, మరో భాషను ఎక్కువగా చూడడు. ప్రభువు నామమున ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును అని వాగ్దానం ఉంది. అపోస్తలుల కార్యములు 2:21. మీరు ఇంగ్లీష్లో పిలిచినా, తెలుగులో పిలిచినా, హిందీలో పిలిచినా లేదా హెబ్రీలో పిలిచినా రక్షించే ప్రభువు ఒక్కడే. ఆయన నామమున మనకు రక్షణ ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరిన్ని ఆసక్తికరమైన బైబిల్ సత్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.